హాయ్ గాయ్స్, అమ్మ ప్రేమ ఆప్యాయతలకు మార్పేరు. తను దహించుకుపోతున్న తన పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది. తన సుఖాలు సంతోషాలు త్యాగం చేస్తేనే తన పిల్లలు బాగుంటారంటే గడ్డి పోచలా వాటిని వదులుకుంటుంది. కానీ ఇక్కడ ఒక తల్లి తన సుఖం మాత్రమే చూసుకుంది. పెళ్లిడికి వచ్చిన ఇద్దరు కూతుర్ల భవిష్యత్తును పట్టించుకోలేదు. చివరకు ఆ తల్లికి ఏమైంది, ఆ కూతుర్లకు ఏమైంది? పిల్లలంటే చెప్పలేనంత ప్రేమను పంచే ప్రతి తల్లి తండ్రి తెలుసుకోవాల్సిన కేసు ఇది. ఫ్రెండ్స్, ఈ ఛానల్కు మీరు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఒక లైక్ ఇవ్వండి. చాలా మంది వీడియోలను లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ప్రోత్సహిస్తే మాకు మరింత ఉత్సాహం కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. అది ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్కు సమీపంలోని కోడా అనే గ్రామం. ఈ గ్రామంలో లాల్ అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. అతని భార్య పేరు పూనం. వీరి కులాలు వేర్వేరు. ప్రేమించుకున్నారు, కానీ ఇంట్లో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగే టైంలో పూనంకు 17 ఏళ్ళు. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవారు. లాల్ ఆటో తోలుతూ చాలా కష్టపడి సంపాదించి చిన్న ఇల్లు కట్టాడు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. వారు కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఒక కూతురుకు 18 ఏళ్ళు, ఆమె కాలేజీ చదువుతోంది. ఇంకో కూతురుకు 15 ఏళ్ళు, 10వ తరగతి చదువుతోంది. వీరు ఉండే అదే వీధిలోకి అజయ్ అనే యువకుడు వచ్చాడు. అతని సొంతూరు రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామం. తన మామ ఇంటికి వచ్చి ఉద్యోగం కోసం ప్రయత్నించి చివరకు ఆటో నడుపుతున్నాడు. లాల్ కూడా ఆటో డ్రైవర్ కావడంతో ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరి ఆటోలు ఒకే స్టాండ్లో ఉండేవి. తరచుగా ఇద్దరు కలుసుకునేవారు, మాట్లాడుకునేవారు. ఒకే వీధిలో కూడా ఉండడంతో ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. లాల్, అజయ్ ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళేవారు, మద్యం తాగేవారు. ప్రతి ఆదివారం ఇంట్లో స్పెషల్గా వండినప్పుడు ఇంటికి అజయ్ను లాల్ పిలిచేవాడు. తరచుగా ఆ ఇంటికి వెళ్ళి అజయ్ ఆ ఇంట్లో ఉండే ఆడవారితో పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతని కన్ను పూనంపై పడింది. పూనం అందం చూసి మైకంలో పడిపోయాడు. అప్పుడు పూనం వయసు 38. అయినప్పటికీ ఆమె అందం చూసి తలకిందులయ్యాడు. ఆమెను తన దారికి తెచ్చుకోవాలని అనుకునేవాడు. అతని చూపులు, మాటలను పూనం గమనించేది. అంతా అర్థం చేసుకుని దూరంగా వెళ్లకుండా ఆమె కూడా అజయ్ను దొంగ చూపులు చూసేది. అతని వయసు, అందం చూసి ఆమెకు ఆశ పుట్టింది. ఈ ఇద్దరి మధ్య రహస్యంగా సంబంధం ఏర్పడింది. ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ కలిసి శారీరక సంబంధం పెట్టుకునేవారు. సమయం దొరికితే ఇంట్లో, సమయం దొరకకుంటే బయట లాడ్జ్లో రూమ్ బుక్ చేసుకుని వారి కోరికలు తీర్చుకునేవారు. పూనం మార్కెట్ కంటూ తరచుగా బయటకు వెళ్ళి అజయ్తో ఊరంతా తిరిగేది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేది. ఈ క్రమంలోనే ఇంట్లో తన 18 ఏళ్ల కూతురు శాలిని ఉండేది. శాలినిని చూసిన అజయ్ ఆమెపై కూడా మోజుపడ్డాడు. సందు దొరికినప్పుడల్లా లైంగికంగా తనతో కలవాలని ఇబ్బంది పెట్టేవాడు. వచ్చిపోయేటప్పుడు చేతులు లాగేవాడు. హత్తుకోవడానికి ట్రై చేసేవాడు. స్నానం చేసేటప్పుడు, దుస్తులు మార్చుకునేటప్పుడు తొంగి చూసేవాడు. పూనం కూడా ఇది గమనించింది, కానీ అతన్ని ఆపలేదు. ఒకవేళ అతన్ని ఆపితే తనపై కోపం వచ్చి వదిలేసి వెళ్తాడేమో, ఇక తన ముఖం చూడడేమోనని భయపడేది. అందువల్ల అతన్ని ఆమె ఆపలేదు. ఈ విషయం బయటకు చెప్పలేక శాలిని చాలా కష్టపడేది. ఒక అమ్మాయికి ఇలాంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు తల్లికి మాత్రమే చెప్పుకుంటుంది. కానీ తల్లి ఇదంతా చూసి నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఈ విషయం తన తండ్రి లాల్కు చెప్పాలంటే భయం వేసింది. ఈ విషయం చెబితే గొడవ జరుగుతుందని చెప్పకుండా ఉండింది. ఇలా చాలా రోజులు గడిచాయి. ఎంతటి రహస్య సంబంధమైనా ఏదో ఒక రోజు బయటపడుతుంది. అలాగే ఒకరోజు వీరి వివాహేతర సంబంధం బయటకు వచ్చింది. ఒకరోజు అజయ్, పూనం ఆటోలో బయట తిరుగుతుండగా లాల్ చూశాడు. వారు చాలా హ్యాపీగా నవ్వుతున్నారు. అది చూసిన లాల్కు మైండ్ బ్లాంక్ అయింది. తన భార్య తనకు చెప్పకుండా అతనితో ఎందుకు, ఎక్కడికి వెళ్ళింది అని సందేహం కలిగింది. వెంటనే తన ఆటోలో వారిని ఫాలో అయ్యాడు. వారిద్దరూ ఒక మాల్కు వెళ్ళి షాపింగ్ చేసి పక్కనున్న హోటల్కు వెళ్ళారు.
పక్క పక్కనే చాలా క్లోజ్గా కూర్చుని తింటున్నారు. ఇది చూసిన లాల్కు వారిపై సందేహం కలిగింది. కానీ డైరెక్ట్గా వెళ్ళి అడగకుండా అప్పుడు పనికి వెళ్ళిపోయాడు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత పూనంతో గొడవ పడ్డాడు. నువ్వు అజయ్ షాపింగ్ చేసి హోటల్లో తినడం చూశాను, నువ్వెందుకు అతనితో వెళ్ళావు, మీ ఇద్దరి మధ్య లింక్ ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆమె కొంచెం కూడా భయపడకుండా కథ అల్లింది. నేను శారీ కొనడం కోసం నడుచుకుంటూ వెళ్ళాను. అప్పుడు అజయ్ చూశాడు. ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే షాపింగ్ అని చెప్పా. అతడు కూడా అటువైపే వెళ్తున్నానని నన్ను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత మాల్కు వెళ్ళి శారీ కొన్నాం. ఇక వద్దన్నా వినకుండా అతడు భోజనానికి పిలిచాడు. నేను ఎంతో చెప్పి చూశాను, కానీ అతడు వినిపించుకోలేదు. గత్యంతరం లేక అతనితో కలిసి తిన్నాను. ఆ తర్వాత అతడే ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. కానీ ఆమె మాటలు లాల్ నమ్మలేదు. ఎందుకంటే వారు మాల్లో మాట్లాడుకున్న విధానం, హోటల్లో కలిసి కూర్చున్న విధానం అతనికి అనుమానం కలిగించింది. వారిద్దరి మధ్య తప్పకుండా ఫిజికల్ రిలేషన్షిప్ ఉందని, కానీ తన భార్య దాస్తోందని అతనికి సందేహం కలిగింది. ఇకపై తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని భార్యకు కండిషన్ పెట్టాడు. అప్పటి నుంచి ఆమెపై నిఘా పెట్టాడు. ఈ క్రమంలోనే అజయ్తో పూనం వీడియో కాల్లో మాట్లాడేది. ఇలా వీరు మాట్లాడుకునేది ఒకరోజు లాల్ చూసేశాడు. తన పిల్లల ముందే పూనంను బాగా కొట్టాడు. ఫోన్ను పగలగొట్టి ఆమెను బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంచేవాడు. ఆ తర్వాత అజయ్ మామ అత్త దగ్గరకు వెళ్ళి మీ అల్లుడు ఇలా చేస్తున్నాడని చెప్పాడు. ఈ గొడవ తర్వాత పూనం అజయ్ ఇక మాట్లాడుకోరు, కలుసుకోరు అని లాల్ అనుకున్నాడు. కానీ వారిద్దరూ విడిపోయి ఉండలేకపోయారు. ఈ క్రమంలో భర్త లాల్ దగ్గరికి వెళ్ళి పూనం తనకు అజయే ముఖ్యమని, నేను అతనితోనే కలిసి బతుకుతానని చెప్పింది. ఆమె మాటలు విన్న లాల్ అదిరిపడ్డాడు. మనం ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాం. ఇన్నాళ్ళు కలిసి బతికాం. ఎన్నో సుఖాలు, సంతోషాలు, బాధలు, కష్టాలను కలిసే పంచుకున్నాం. ఇలాంటి బంధాన్ని వదులుకుంటావా, అలా చేయకు అని బతిమిలాడాడు. మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాన్ని నేను మర్చిపోతాను, నువ్వు కూడా అతన్ని మర్చిపో అని సర్ది చెప్పాడు. మనకంటూ వయసుకు వచ్చిన 2 పిల్లలున్నారు, వారి భవిష్యత్తు కూడా ఆలోచించు అని ఎంతో నచ్చజెప్పాడు. కానీ అతని మాటలను పూనం పట్టించుకోలేదు. మరుసటి రోజు రాత్రి అజయ్తో ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అజయ్ సొంత ఊరైన రాజస్థాన్లోని కోట్పుట్లి అనే గ్రామంలో కలిసి జీవించసాగారు. పూనం ఇలా వెళ్ళిపోయేసరికి ఇంకోవైపు లాల్ కుటుంబం చాలా అవమానాలు ఎదుర్కొంది. భార్య వేరొకరితో వెళ్ళిపోయింది అని లాల్ను చూస్తూ చాలా హీనంగా మాట్లాడేవారు. మీ అమ్మ ఇది అది అని 2 కూతుళ్లను స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు ఆట పట్టించేవారు. ఆ అవమానాలను ఆ కుటుంబం భరించలేకపోయింది. అందువల్ల బయటకు వెళ్లకుండా కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారు. మానసికంగా కుంగిపోయి ఆ ఏరియాలో ఉండలేకపోయారు. అందువల్ల వారి ఇంటిని అద్దెకిచ్చి వేరే ఏరియాకు అద్దెకు వెళ్ళారు. ఈ క్రమంలోనే లాల్ పెద్ద కూతురు నోరు విప్పింది. ఇన్నాళ్లుగా తనలోనే దాచుకున్న విషయాన్ని బయటపెట్టింది. మీరు ఇంట్లో లేనప్పుడు అజయ్ తరచుగా ఇంటికి వచ్చేవాడని, అమ్మతో మాట్లాడేవాడని, అదే టైంలో నన్ను లైంగికంగా వేధించాడని చెప్పింది. అమ్మ కూడా ఇదంతా చూసి నోరు మెదిపేది కాదని, ఈ విషయం మీకు చెప్పాలంటే భయం వేసి చెప్పలేదని శాలిని ఓపెన్ అయిపోయింది. మీరు కోపంలో అతన్ని ఏమైనా చేస్తే మన కుటుంబమే చిన్నాభిన్నం అవుతుందని భయం వేసింది. అందుకే ఇప్పటి వరకు చెప్పలేదని ఏడవసాగింది. ఆ మాటలు వినగానే లాల్కు కోపం కట్టలు తెంచుకుంది. ఏమీ చేయలేకపోయానే అని బాగా ఏడ్చాడు. తన కూతురుకున్న మెచ్యూరిటీ పూనంకు లేకపోయింది అని చాలా బాధపడ్డాడు. అజయ్పై కోపం ఇంకా పెరిగింది. కానీ ఆ కోపాన్ని బయటకు చూపించుకోలేక లోలోన దాచుకున్నాడు. ఇలా 3 నెలలు గడిచాయి. ఈ క్రమంలో పూనం తన చిన్న కూతురుతో ఫోన్లో మాట్లాడేది. అప్పుడు ఫోన్ తీసుకుని లాల్ కూడా మాట్లాడాడు. నాకు నీపై కొంచెం కూడా కోపం లేదు, నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు ఎంచుకున్నావు, నువ్వు సంతోషంగా బతుకు అని ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత కూడా పూనం తన కూతుర్లకు ఫోన్ చేసి మాట్లాడేది. ఒకరోజు అజయ్ కూడా లైన్లోకి వచ్చినప్పుడు ఫోన్ తీసుకుని లాల్ మాట్లాడాడు. నేనంతా మర్చిపోయా అని లాల్ చెప్పాడు. పూనం ఇంటిని వదిలి వెళ్ళిపోయిన 5 నెలల తర్వాత అజయ్ మామ ఇంట్లో ఫంక్షన్ జరిగింది. అందువల్ల ఆ ఇంటికి పూనం, అజయ్ వచ్చారు.
వారు ఫంక్షన్ కు వచ్చిన విషయం లాల్కు తెలిసింది. తనకు ద్రోహం చేసిన తన భార్య స్నేహితుడు వచ్చారని తెలిసి వెంటనే అజయ్ కు కాల్ చేశాడు. ఇంతకు ముందు వారు తరచుగా తాగే చోటుకు రమ్మని చెప్పాడు. అప్పుడు అజయ్ కూడా అక్కడికి వెళ్ళాడు. రాత్రి 10 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా లాల్ చెప్పిన చోటుకు వెళ్ళాడు. అప్పటికే తన స్నేహితునితో లాల్ అక్కడికి వచ్చాడు. ముగ్గురు కలిసి మద్యం తాగుతున్నారు. ఈ క్రమంలోనే అజయ్ కు పూనం కాల్ చేసి ఎక్కడున్నావు, ఎప్పుడొస్తావని అడిగింది. ఇదంతా చూసిన లాల్ తను తాగకుండా అజయ్ కు బాగా తాగించాడు. అజయ్ మత్తులోకి జారుకున్న తర్వాత ఆటో దగ్గరికి వెళ్ళి పెద్ద కత్తిని తీసుకొచ్చాడు. గొంతు దగ్గర ఒక్క వేటు వేసి చంపేశాడు. తన భార్య అతనితో వెళ్ళినప్పుడు కూడా లాల్ పెద్దగా బాధపడలేదు. కానీ అతడు ఎప్పుడైతే తన కూతురును లైంగికంగా వేధించాడని అది తెలిసి భార్య కూడా ఊరికే ఉండిందని తెలిసి అతడు రగిలిపోయాడు. అతడు ఎలాగైతే నమ్మించి ద్రోహం చేశాడో అలాగే అతన్ని కూడా నమ్మించి ద్రోహం చేయాలని లాల్ ప్లాన్ వేసుకున్నాడు. అందువల్ల అతనితో ఫోన్లో మాట్లాడేటప్పుడు నీపై ఎలాంటి కోపం లేదని నమ్మేలా మాట్లాడాడు. టైం కోసం చాలా ఎదురు చూశాడు. అతడు ఫంక్షన్కు వచ్చాడని తెలియగానే ప్లాన్ను అమలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ తర్వాత మద్యం తాగడానికి పిలిచి చంపేశాడు. అంతటితో వదిలేయలేదు. అజయ్ డెడ్ బాడీని 10 ముక్కలు చేశాడు. ఒక సంచిలో వేసి మూట కట్టాడు. బైపాస్ పక్కన పారేసి ఇంటికెళ్ళాడు. తన కూతురును వేధించిన వాడిని చంపానన్న సంతోషంతో హాయిగా పడుకున్నాడు. ఇంకోవైపు బయటికి వెళ్ళిన అజయ్ ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మరుసటి రోజు పోలీస్ స్టేషన్కు వెళ్ళిన పూనం కంప్లైంట్ చేసింది. వెంటనే అజయ్ను పోలీసులు వెతికారు. అతని కాల్ డేటాను చెక్ చేస్తే చివరిసారిగా లాల్ కాల్ చేసినట్లు తెలిసింది. లాల్ ఎవరని పూనంను అడిగితే అతడు తన మొదటి భర్త అని చెప్పింది. వెంటనే పోలీసులు లాల్ ఇంటికి వెళ్తే అతడు హాయిగా తింటున్నాడు. పోలీసులను చూసి కొంచెం కూడా భయపడలేదు. తిన్న తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి అజయ్ను తానే చంపానని చెప్పాడు. ముక్కలు ముక్కలుగా నరికి పారేశానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని తీసుకుని వెళ్ళి డెడ్ బాడీ పార్ట్స్ను కనిపెట్టారు. ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఆ తర్వాత ఎందుకు అతన్ని హత్య చేశామని పోలీసులు అడిగితే పై విషయాలన్నీ లాల్ చెప్పాడు. లాల్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.